హలో ఫ్రెండ్స్, రుచికరమైన వెరైటీ అయినటువంటి వంటల చిరునామా ఈజీ కుకింగ్ ఏపీ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము వెరైటీగా చాలా చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ని విత్ వెజ్జీస్ అండి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. ముందుగా ఫ్రెష్ పన్నీర్ తీసుకోవాలండి, అది చాలా ఇంపార్టెంట్. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత వాడుకుందాంలే అన్న పన్నీర్ మాత్రం ఉంటే ఆ రోజు మీరు ట్రై చేద్దండి. చూడండి, ఇలాంటి ఫ్రెష్ పన్నీర్ తెచ్చుకున్న తర్వాత ఈక్వల్గా మనము క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. పన్నీర్ అంటేనే మనకు ఇందులో కాల్షియం రిచ్ ఉంటుంది. ఇది పాలతో తయారు చేస్తారు కాబట్టి పాలల్లో ఉన్న బెనిఫిట్స్ అన్నీ ఇందులో మనకు వచ్చేస్తాయండి. ఫాస్ఫరస్, కాల్షియము ఎముకలకి చాలా మంచిది, పళ్ళకి చాలా మంచిది. కాబట్టి వెజిటేరియన్స్కి ఇది ఒక బూన్ లాంటిదండి, ఒక వరం అని చెప్పుకోవచ్చు. వాళ్ళకి ప్రోటీన్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెజిటేరియన్స్ పన్నీర్ని ఫ్రీక్వెంట్గా తీసుకోవడం చాలా చాలా అవసరం అవుతుంది. మజిల్ గ్రోత్ రిపేర్కి, తర్వాత హై ప్రోటీన్ కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా పన్నీర్ రెసిపీని ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, తొందరగా అయిపోతుందండి. మనం అన్నము, పప్పు, రసము, తాలింపులు ఇలా తయారు చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఒక్కోసారి మనకు బోర్ కొడుతుంది, టైం ఉండదు. అలాంటప్పుడు ఇలాంటి వెజ్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ని తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇందుకోసం చూడండి, క్యూబ్స్గా కానీ కాస్త పొడవుగా మీ ఇష్టం అండి షేప్ అన్నది. నేనైతే ఇలాంటి క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఫ్రెష్ పన్నీర్ మాత్రమే వాడాలి. ఇందులో మనకు పన్నీర్ రుచికి సరిపడా సీజనింగ్ చేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను పన్నీర్కి. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నానండి. నార్మల్గా మనము బయట ఎక్కువ కలర్స్, ఆర్టిఫిషియల్ కలర్స్, ఫ్లేవర్స్ వేసుకుంటున్నారు. మనం ఇది హోమ్ మేడ్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాం కాబట్టి కేవలము ఇంట్లో హైజీనిక్గా నీట్గా ఉన్న ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ చేస్తాము. రెడ్ మిర్చి పౌడర్ తీసుకున్నానండి, 1 టీ స్పూన్ ఫుల్ తీసుకున్నాను. తర్వాత బ్లాక్ పెప్పర్ పౌడర్ తీసుకున్నానండి. కార్న్ఫ్లవర్ తీసుకున్నాను, 1.5 టేబుల్ స్పూన్ అలా తీసుకున్నాను. ఇవన్నీ మనం వేసిన పౌడర్స్ అన్నీ చక్కగా మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఏం మ్యారినేషన్ ఏం అవసరం లేదు. మనం వెజ్జీస్, ఆనియన్స్, తర్వాత గార్లిక్ ఇవన్నీ కట్ చేసుకునే లోపల మ్యారినేట్ ఎలాగో అయిపోతుంది కాబట్టి ఒక పెద్ద ప్యాన్ తీసుకున్న తర్వాత ఇందులో మనము మసాలా పెట్టించిన పన్నీర్ ముక్కల్ని ఈవెన్గా ఒక్కొక్కటిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇది కంప్లీట్గా రెస్టారెంట్ స్టైల్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఫాస్ట్గా అయిపోతుంది, రుచికరంగా ఉంటుంది. అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. వెజిటేరియన్స్ తప్పకుండా ట్రై చేయాల్సిన మస్ట్ ట్రైడ్ రెసిపీ అండి ఇది. చాలా చాలా బాగుంటుంది. కలర్ఫుల్గా, బ్యూటిఫుల్గా ఉండడమే కాదు, ఫాస్ట్గా అయిపోతుంది. కాబట్టి బయట మనము ఆర్డర్ పెట్టుకొని ఎంతసేపు ఆర్డర్ పెట్టుకుంటాంలే అని మనం వెయిట్ చేసే బదులు ఇంట్లో పన్నీర్ ఉంటే ఈ విధంగా మీరు చేసేసుకోవచ్చు. వెజ్జెస్ లేవు అనుకున్నప్పుడు కేవలము పన్నీర్తో అయినా చేసుకోవచ్చు. కేవలం బేసిక్ సాసెస్ ఉంటాయి. బయట పోయి అవి తెచ్చుకోవాలా, ఇవి లేవు అన్న విధంగా ఏమీ ఉండదండి. ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా చాలా రుచికరంగా, ఇవైతే మా ఇంట్లో మా పిల్లలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈరోజు చేస్తే రేపటి వరకు కూడా తింటారండి. అంత టేస్టీగా, అంత చక్కగా వస్తుందన్నమాట. మీరు కావాలంటే బాస్మతి రైస్ వేసుకోవచ్చు, అందరికీ అవైలబుల్గా ఉండదు కాబట్టి నేను నార్మల్గా మనము చేసుకునే మసూరా రైస్తోనే చేసి చూపిస్తున్నాను. ఇదైతే అందరి దగ్గర ఉంటుంది. లెఫ్ట్ ఓవర్ రైస్తో అయినా చేసుకోవచ్చు. మధ్యాహ్నం చేసి ఉంటాము, మళ్ళీ అదే రైస్ తినాలి అని బోర్ ఉన్నప్పుడు మీరు ఈ విధంగా ట్రై చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎఫర్ట్స్ అండ్ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయాలండి. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ అనమాట. చూడండి, కాస్త ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకుంటూ అటు ఇటు చక్కగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవడం అవసరం అండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు. మరీ రబ్బరీ అయిపోతుంది. ఎక్కువగా మనము పన్నీర్ని ఫ్రై చేసి కుక్ చేస్తే అది చాలా రబ్బర్ టైప్లో వచ్చేసింది. కాబట్టి చూడండి, ఇక్కడ నేను బటర్ ఒక 3 క్యూబ్స్ అలా వేసుకున్నాను. మీరు బటర్ వద్దు అంటే ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. బట్ బటర్ వేస్తే మాత్రము మనకు ఆ రెస్టారెంట్ స్టైల్ రావాలి అంటే ఆ బటర్ కాస్త ఎక్కువగా వేసుకోవాలి, ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవాలి. ఇంత ఆయిల్ ఇంత బటరా అనుకున్న వాళ్ళు తగ్గించుకోవచ్చండి, ఇంతనా అనుకున్న వాళ్ళు పెంచుకోవచ్చు. అంతే కదా. బాగా వేడైన తర్వాత సన్నగా తరిగేసుకున్న వెల్లుల్లిపాయ, చిన్న ఉల్లిపాయ ముక్కలండి, గార్లిక్ క్లోవ్స్ని నేను సన్నగా తరిగేసాను. ఇవి ఒక 3 టేబుల్ స్పూన్స్ అలా వేసుకున్నాను. గార్లిక్ ఫ్లేవర్ మనకు ఫ్రైడ్ రైస్లో, ఏదైనా ఫ్రైడ్ రైస్ అయినా కానీ గార్లిక్ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది కాబట్టి గార్లిక్ ఎక్కువగా యూజ్ చేయండి. తర్వాత ఆనియన్స్ తీసుకున్నాను, ఫైన్ చాప్డ్ ఆనియన్స్ అండి. ఇవి 1/2 కప్ అలా వేసుకున్నాను. ఇవి మనము చైనీస్ ఫుడ్ ఎప్పుడైనా ప్రిపేర్ చేసినప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టుకోవడం చాలా అవసరం కాబట్టి నేను హై ఫ్లేమ్లోనే పెట్టేశాను. ఒక వెడల్పుగా ఉన్న కడాయి కానీ ఓక్ కానీ తీసుకోవాలండి, చక్కగా మిక్స్ అవుతాయి అన్నమాట. తర్వాత క్యాబేజ్, బీన్స్,
క్యాప్సికమ్ అండ్ క్యారెట్ ఇవన్నీ సన్నగా తరిగేసి వేసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే వెజ్జెస్ వేసుకోండి, లేదు అంటే ఏదైనా ఒక వెరైటీ అయినా వేసుకోండి. ఎందుకంటే మనకు ఫైబరు అవి కూడా మనకు వచ్చేస్తాయి కాబట్టి, ఎక్స్ట్రా అడిషనల్ మనకు న్యూట్రియంట్స్ వస్తాయి కాబట్టి నేను వెజ్జెస్ ఎక్కువగా యూజ్ చేయడానికి ట్రై చేస్తాను. కలర్ఫుల్గా ఉంటుంది, మనకు బాగుంటుంది. ఇవి చక్కగా వేగిపోయాయండి. ఒక ప్లేట్లో పక్కన తీసి పెట్టేసుకుంటున్నాను. హై ఫ్లేమ్లో ఇవి కూడా ఫ్రై అవుతుంటాయి. క్యాబేజ్, క్యాప్సికమ్, బీన్స్, క్యారెట్, గ్రీన్ చిల్లీస్ ఒక 2-3 అలా స్లిట్ చేసి వేసుకున్నాను. హై ఫ్లేమ్లోనే ఫాస్ట్గా వేగిపోవాలండి ఈ వెజ్జీస్ అన్న రైస్ ఏవైనా కూడా. తర్వాత బ్లాక్ పెప్పర్ పౌడర్ అండి 2 టేబుల్ స్పూన్స్ అలా వేసాను. రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసాను. ఇందులో ఎక్కువగా మనకు బ్లాక్ పెప్పర్ పౌడర్ ఫ్లేవరే రావాలి కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ నేను తగ్గించి వేశాను. తర్వాత డార్క్ సోయా సాస్ అండి 1 టేబుల్ స్పూను 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాము. ఎక్కువ సాల్ట్ వేసుకోవద్దండి, ఎందుకంటే ఆల్రెడీ ఈ సాసెస్లో మనకు సాల్ట్ అనే క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాల్ట్ అనేది తగ్గించే వేసుకోండి. చివరిగా చూసి మళ్ళీ వేసుకోవచ్చు. అలాగే టొమాటో సాస్ 3 టేబుల్ స్పూన్స్ అండి. ఇది నేను హోమ్మేడ్ టొమాటో సాస్ వేశాను. హోమ్మేడ్ టొమాటో సాస్ హౌ టు ప్రిపేర్ అన్నది కూడా నేను వీడియో చేసి పెట్టాను. ఒకసారి ప్లీజ్ చెక్ చేయండి. మనకు పనీర్ అనేది బోన్ హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో వేసిన మనము క్యాబేజీ, క్యారెట్ ఐస్కి, తర్వాత ఫైబర్కి చాలా యూజ్ అవుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి, వైటమిన్ సి ఉంటుంది కాబట్టి మనకు ఇమ్యూన్ పవర్ని కూడా ఇది రెట్టింపు చేస్తుంది అనమాట. బ్లడ్ షుగర్ని కంట్రోల్ ఉంచుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ని బాగా సపోర్ట్ చేస్తుందండి. వైటమిన్ ఏ అండ్ వైటమిన్ సి ఉండడం వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి కాబట్టి తప్పకుండా ఇలాంటి వెజ్జీస్ తర్వాత పనీరు ఇది అమేజింగ్ కాంబినేషన్ అండి. తర్వాత నేను ఆల్రెడీ కుక్ చేసి విడివిడిగా మెతుకులు వచ్చే విధంగా నేను కుక్ చేసి పెట్టిన రైస్ని కూడా యాడ్ చేశాను. చక్కగా రైస్ బ్రేక్ కాకుండా జెంటిల్గా మనం మిక్స్ చేసుకోవాలి. తర్వాత పన్నీర్ అండి, ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా యాడ్ చేసేసి ఒకసారి హై ఫ్లేమ్లో 2 మినిట్స్ వరకు టాస్ చేసేసుకోవాలి. మన దగ్గర సిల్వర్ అవి ఓక్స్ అలాంటివి ఉండవు కాబట్టి నేను ఇలాంటి కడాయి తీసుకున్నాను. మీ దగ్గర ఉంటే ఇంకా హ్యాపీగా అలాంటి వాటితో చేసుకోవచ్చు. హై ఫ్లేమ్లోనే జెంటిల్గా ఇవి రైస్ మనకు విరగకుండా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్